బాల్యం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆ కేరింతలు, గంతులు, కిలకిలలు మళ్ళీ అనుభూతిలోకి వస్తే ఎంత బాగుండునో అని అనుకోని వారు ఉండరు కదా. ఈ వయసులో అది సాధ్యమా అని అనుకుంటూ మన పిల్లలో మనుమలో చేసే సందడి చూసి తన్మయత్వంలో పడిపోతాం కదండి. మనసుంటే మార్గం లేకుండా పోదుతామండి. మనం పిల్లలను దరిచేర్చుకొని వారితో మమేకం అయిపోయి ఆటలు పాటలు అంటూ మనము వారితో సరదాగా గడిపి వాళ్ళకి మంచి స్నేహితురాలుగా ఉంటే మనము అవకాశం వచ్చినప్పుడల్లా చిన్నపిల్లలం అయిపోవచ్చు. అలాంటి అవకాశమే నాకు మా అమ్మాయి సత్యమాధురి కొడుకు అంటే మా మనుమడైన అయాన్స్ పుట్టినరోజు సందర్భంగా వచ్చిందండి. పోకీమాన్ థీమ్లో వందలాది రంగురంగుల బుడగలతో డెకరేషన్ చేశామండి. పార్టీ అయిన తర్వాత ఆ రోజు డెకరేషన్స్ అలానే ఉంచి మర్నాడు మా మనుమరాలు అన్విక, మా మనుమడు అయాన్స్తో కలిసి నేను కూడా నవ్వుతూ కేరింతలతో ఒక్కొక్క బుడగను చాక్ స్టిక్స్తో ఎలా పేల్చేసామో చూడండి. ఇక్కడొక విషయం అండి, పార్టీ తర్వాత బుడగలు పగలగొట్టడంలో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయండోయ్. పిల్లలకు వ్యాయామం, పెద్దలకు స్ట్రెస్ బస్టర్, మనస్సుకు ఒక మధుర జ్ఞాపకం, వయస్సుకు బాల్యానుభవం. నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి.